Raj! సో ఇప్పుడు మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ను చూడబోతున్నాము. తెలంగాణకి సంబంధించి 42% రిజర్వేషన్లని బీసీలకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, తీర్మానం చేసింది, గవర్నర్ కూడా పంపించింది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల పెంపుపై పిటిషనర్లు ప్రభుత్వం తరఫున వాదనల్ని హైకోర్టు విన్నది. యాక్చువల్గా ఈ రోజే వస్తుంది తీర్పు అనుకున్నప్పటికీ 28 మంది పిటిషనర్లు తమ వాదనల్ని వినిపించాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్విని తమ వాదనలు వినిపించేందుకు పెట్టుకుంది. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే వినిపించాల్సినటువంటి వాదనలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం కాబట్టి దానిని రేపటికి వాయిదా వేసింది. యాక్చువల్గా ఏం జరగబోతోంది? బీసీలకి సంబంధించి రిజర్వేషన్ 42% రిజర్వేషన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా? రేపటి నుంచి అయితే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడాల్సినటువంటి నేపథ్యంలో ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతోంది. ఇప్పటికైతే ఏం జరిగింది? ఎందుకని రేపటికి పోస్ట్పోన్ చేసింది? యాక్చువల్గా ఈరోజు హైకోర్టులో వాదనలు ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ అందరు కూడా ఎదురు చూసిండ్రు. తెలంగాణ జనం మొత్తం టీవీలకు అతుక్కపోయి ఈరోజు ఏం డిసిషన్ రావచ్చు, 42% రిజర్వేషన్ అసలు అవుతుందా కాదా, ఎన్నికలు అవుతాయా ఆగుతాయా, ఇట్లా అందరు కూడా ఎదురు చూసిన నేపథ్యంలో ఈరోజు నిజంగా కోర్టు ఇట్లా రేపటికి వాయిదా వేస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఈరోజు సుదీర్ఘ వాదనలు విన్నది. ఆ తర్వాత చాలా ఇంప్లీట్ పిటిషన్లు కూడా పడ్డాయి కాబట్టి వాళ్ళ వాదనలు కూడా వినాలి కాబట్టి రేపటికి వాయిదా వేసాము అన్నట్టుగా ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం. మాట్లాడదాం. మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ మాల్యాద్రి గారు మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎస్ సార్ ఈరోజు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. 42% రిజర్వేషన్ ఫర్ బీసీ, ఇది అతిపెద్ద చర్చగా మారింది తెలంగాణ వ్యాప్తంగా కూడా. ఈరోజు కోర్టులో వాదనలు ఎట్లా జరిగినాయి సార్? ఇది యాక్చువల్ గా సంక్షిప్తంగా చెప్పాలంటే జీఓఎంఎస్ నెంబర్ 9 తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశం బ్యాక్వర్డ్ క్లాస్ బీసీస్ కోసం స్థానిక సంస్థల పంచాయతీలు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ 42% పెంచింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మరో 15+10% ఉంటాయన్నమాట. మొత్తం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సుమారుగా 67% అవుతాయని వెల్లడించి 26 సెప్టెంబర్ 2025 నాడు ఇది ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై బ్యాచ్ పిటిషన్లు హైకోర్టులో మరియు కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు విచారించకుండానే తిరస్కరించింది, అసలు ఎంటర్టైన్ చేయలే. హైకోర్టు వెళ్లి వాదించడానికి స్వేచ్ఛ మటుకు ఇచ్చింది. సో 6-7 అక్టోబర్ 2025 నుంచి కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నారు. విక్రమ్నాథ్ అండ్ సందీప్ మెహతా కోర్టులో జరిగింది ఇది. అంటే ఎకనామికల్ సహితంగా క్లబ్ చేసి ఒకే సెషన్ లో వినిపించడానికి హైకోర్టులో పలు పిటిషన్లు ఉన్నాయి కాబట్టి హైకోర్టులో ఈ వారం అంటే 8వ తారీఖు నాడు వాటిని క్లబ్ చేసి దాన్ని వినటానికి అని చెప్పి అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం కోసం సీనియర్ సాధారణ గవర్నమెంట్ న్యాయవాది మరియు అభిషేక్ మను సింఘ్ని కూడా సంప్రదించి ఆయన కూడా తీసుకొచ్చారు. మీకు తెలుసు ఆయన కాంగ్రెస్ తరఫున అన్ని వాదిస్తూ ఉంటారని. అయితే కేంద్రమైన విషయాలు వాదనలకు సంబంధించి చెప్పాలంటే పిటిషనర్లు ఏమంటున్నారంటే స్థానిక సంస్థలపై మొత్తం రిజర్వేషన్ పరిమితి తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 దాంట్లో ఉన్న సెక్షన్ల ప్రకారం చూస్తే 50% మించకూడదు, కానీ 67% అయింది కాబట్టి ఇది అనైతికము, చట్ట విరుద్ధము. ఇది ప్రధానంగా హైకోర్టు వాదనలో ఒకటి. అయితే నిర్దిష్ట విధానపరమైన దశలను ఎవరి హోదా కేటగరైజేషన్ చేయటం, బీసీ తులనాత్మకంగా విభజించటం మొదలైనవి పూర్వ పరిశీలన లేకుండా చేసినట్లు వాదనలు ఉన్నాయని అనుకుంటున్నారు. సోమరిన్ శర్మ ఇలా వాదించాడు అనమాట. కేటగిరీ వైజ్ కేటాయింపు కొన్ని పిటిషన్లని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతున్నాయి. అంటే బీసీలో కూడా వర్గీకరించి ఎవరికి ఏ స్థాయిలో ఎన్ని, అంటే బీసీలు అనే కులాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి
ప్రత్యేకంగా కేటగిరీ వైజ్ కేటాయింపును ఉమ్, అలొకేషన్ చేసి అప్పుడు మాత్రం ఎన్నికలు నిర్వహించాలి, లేకపోతే జీవో ఇచ్చిన దాని వల్ల నిష్ప్రభావం అయిపోతుందని చెప్పి అంటున్నారు. ఉమ్, దానికి ప్రభుత్వం ఏమంటుందంటే బీసీఎల్ తరహా సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులపై సార్వత్రిక పరిశీలన, అంటే సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆధారంగా పాలసీ నిర్ణయం తీసుకుంది కాబట్టి, ఉమ్, అసెంబ్లీ ద్వారా కూడా బిల్స్ కూడా పాస్ చేయబడ్డాయి కాబట్టి ఉమ్, ఆ చర్య సహజంగా చట్టపరంగా ఉంది అని చెప్పి అడ్వకేట్ జనరల్ కానీ అభిషేక్ మను సిన్హి కానీ న్యాయ రక్షణ ప్రకారం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు చేయాలని చెప్పి వాదిస్తున్నారు. అయితే ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి అని ఆయన ఒక రైతు, అంటే అగ్రికల్చరిస్ట్ గా ముందుకు వచ్చాడు. ఆయన ఉమ్, వచ్చి మాజీ ప్రజాప్రతినిధుల సామాజిక కార్యకర్తలతో కలిసి సవాల్ చేశాడు. ఒక్కడే చేయలేన, ఉమ్, అంటే ఇది 50% పరిమితిని దాటిందనేది ఒకటి. అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ ఏదైతే ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అయ్యారో, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి వేగంగా అమలు సామర్థ్యం అక్కడ లేదు, ప్రజాస్వామిక మౌలిక హక్కులకు హానికరంగా ఉంది అని చెప్పి ఆయన వాదిస్తున్నాడు. ఉమ్, అది రద్దు చేయాలని వాదిస్తున్నాడు. తక్షణమే స్టే ఇవ్వండి, అంటే ఎన్నికల ముందు దీన్ని నిలిపేయండి, ఈ ఎన్నికలకి దీన్ని మీరు అమలు చేయొద్దు, తర్వాత విచారించిన తర్వాత మీరు చేద్దురు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేయలేదు కదా. అవును, సుప్రీంకోర్టు హైకోర్టులో ఈ విషయంపై ముందు కేసులు ఉన్నాయి కాబట్టి హైకోర్టులో వాదించాలి, అక్కడ డిసిషన్ అయిన తర్వాతనే, ఎందుకంటే అక్కడ మీకు స్టే ఇవ్వలేదు. ఉమ్, స్టే ఇచ్చుంటే అది వేరే విషయం, స్టే ఇవ్వలేదు కాబట్టి మీకు లిబర్టీ ఇస్తున్నాం, మీరు ఎక్కడ వెళ్ళి వాదించండి అని చెప్పాను. అయితే ఎన్ని పిటిషన్లు క్లబ్ చేసి ఇవన్నీ వినాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. దాంట్లో కూడా మళ్ళీ వాయిదా పడింది. ఇప్పుడు రేపు లోపల తీర్పు అయ్యి అంత వస్తుందని కూడా అంత ఎక్స్పెక్టేషన్ నాకైతే లేదు. టైం తీసుకుంటది ఇది ఎక్కువ అని అనిపిస్తుంది అనమాట. సో రేపు కూడా ఇది ఒక కంక్లూషన్ అనేది రాకపోవచ్చా సార్? రేపు కూడా ఇది రాకపోవచ్చు, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు అంటే ఇప్పుడు ఎన్నికలు అనేవి జరుగుతాయంటారా? రేపు నోటిఫికేషన్ కాబట్టి రిలీజ్ అవుతోంది కాబట్టి రేపు రిలీజ్ అవుతుందని మీరు ఎంత గ్యారంటీగా ఎలా చెప్తున్నారు? ఓకే, అంటే యాజ్ పర్ షెడ్యూల్ అయితే యాక్చువల్లీ రేపు నోటిఫికేషన్ రావాలి కదా సార్? అవును, ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ కూడా ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తుంది కదా. ఓకే, హైకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ముందే ఉన్న కేసులన్నీ విచారించాలి, ఆ కేసుల్లో ఏ కంటెన్షన్స్ ఉన్నాయి, దాని లక్షణాలు ఏంటి, అవన్నీ పరిశీలించాలి. ఓకే, అది నివేదికలు, వాదనలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంట్రికసీస్ లోపలికి వెళ్ళి చూడాలి కదా. అయితే ఇంతవరకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జీవో నిలిపివేయటం కానీ రద్దు చేయటం అనేది జరగలేదు. అవును, అందువల్ల ఏంటి, ఎక్కువ మంది ఏమనుకుంటున్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జీవో అమల్లో ఉన్నట్టే కాబట్టి ఈ జీవో ప్రకారం ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఎక్కువ ఉందనేది అనుకుంటున్నారు అందరూ. బికాజ్ జీవో ఈజ్ ఇన్ ఫోర్స్, అవును, జీవో ఈజ్ నాట్ స్టేడ్. కానీ ఇక్కడ ఏంటి, సుప్రీంకోర్టులో బీసీ 42% రిజర్వేషన్ పిటిషన్ నేరుగా విచారించకుండా తిరస్కరించింది. ఇప్పుడు క్లబ్ చేసి చెయ్యాలి. చీఫ్ జస్టిస్, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ దగ్గర ఉంది. మరి రేపు గనక స్టే ఇవ్వకపోతే ఈ 42% అమల్లో తీసుకొచ్చి ఇదే విధంగా ఎన్నికలకి వెళ్లేదానికి అవకాశం ఉంది. అయితే గతంలో సుప్రీంకోర్టు తీర్పుల్లో సూచించబడిన 50% క్యాప్ అంటాం దాన్ని, అది అధిగమించి చేస్తున్నారు కదా. సో ప్రభుత్వం హైకోర్టుకి చాలా చక్కగా వివరించడం జరిగింది. 285A సెక్షన్ లో పోటుగా బీసీ కోటా పెంచి బిల్లు ప్రవేశపెట్టామని, ఆ ప్రకటనలో గవర్నర్ ఆమోదం లేని పక్షంలో ప్రశ్నలు దారుణంగా ఉంటాయి, కానీ గవర్నర్ ఆమోదం కూడా ఉంది. ఇప్పుడు అత్యంత వేగంగా విచారణ జరపాలనేది అందరి యొక్క ఆలోచన. పంచాయతీ ఎన్నికల శాఖ వారికి ప్రత్యేక
ముప్పు రావాల్సినటువంటి హక్కు కూడా ఇవ్వకూడదు. అంటే ప్రత్యేకమైనటువంటి ఎటువంటి స్టే ఆర్డర్ లేదు కాబట్టి ఇది ఇలాగే కొనసాగించాలనేది గవర్నమెంట్ ఇది. కానీ పాక్షికంగా విచారణ జరిగింది. ఇప్పుడు కొన్ని వాయిదాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట జనరల్ గా. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఏ స్టేజ్ లో అయినా సరే ఒక ఆర్డర్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ జనరల్ గా ఎలక్షన్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుందంటే వన్స్ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళా కోర్టు యొక్క ఇంటర్ఫిరెన్స్ అనేది ఏ స్టేజ్ లో కూడా చేయరు. కానీ ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వక మునిపే వీళ్ళు వచ్చి అడుగుతున్నారు ఇది తీసుకోవద్దని. అవును, జనరల్ గా ఏంటి, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైనా వస్తే అయ్యా మీరు నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత వచ్చారు కాబట్టి ఎలక్షన్ ఈజ్ ఓవర్, యూ కెన్ ఆస్క్ ఫర్ యువర్ రెమెడీస్ అని అనవచ్చు. కానీ వీళ్ళు నోటిఫికేషన్ కంటే ముందు వస్తే నువ్వు నోటిఫికేషన్ కి ముందు వచ్చావు, అది ఇస్తారో లేదో తెలియదు, ఇచ్చిన తర్వాత చూద్దామంట. ఇట్లా రెగ్యులేటరీ టాక్టిక్స్ అనమాట. ముందు వస్తే ఏమో ముందే ఎందుకు వచ్చావు, తర్వాత కదా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కదా నువ్వు రావాలని అంటారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వస్తే ఏమో నోటిఫికేషన్ ఇచ్చేసారు కదా ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూద్దామంటారు. ఇది జనరల్ గా కోర్టులో జరిగే ఒక డ్రామా లాగా అనుకోండి. అట్లా ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, నోటిఫికేషన్ ముందే వస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మీరు అన్ని కలిసి విచారించి విని చెప్పండి అనింది. కాబట్టి రేపు ఏదైనా స్పీడ్ గా జరిగి ఒక ఆశ్చర్యకరంగా త్వరితగతిన న్యాయాన్ని అందించాలనే ఒక ఉద్దేశంలో సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది. కాబట్టి ఏమైనా ఆర్డర్ వస్తే అది ఎక్సెప్షన్ గా తీసుకోవచ్చు. కానీ జనరల్ గా ఇట్లాంటి కేసెస్ లో అట్లా ఎక్సెప్షనల్ గా అంత త్వరగా వినేసి ఆర్డర్ ఇచ్చేదానికి అవకాశం తక్కువ. ఓకే, ఎన్ని డేస్ పట్టొచ్చు సార్? అంటే మీరు ఆల్రెడీ ఇట్లాంటి కేసెస్ చూస్తున్నారు కాబట్టి ఎన్ని డేస్ పట్టొచ్చు? ఇంకా ఈ వాదనలు ఎన్ని డేస్ జరగొచ్చు? అమ్మా, కోర్టులో ఎవరైనా ఇలానే జరుగుతుంది అని చెప్తే అది గ్యాంబ్లింగ్, అది అబద్ధం. కానీ దీంట్లో నేను చెప్పే కదా కంటెన్షన్స్ చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ పిటిషన్స్ వచ్చినాయి. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఆల్రెడీ క్యాప్ ఉన్న డెసిషన్స్ చాలా ఉన్నాయి. కాకపోతే మద్రాసుకి తమిళనాడుకి సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్లు అనేవి ప్రత్యేకంగా కల్పించడం జరిగింది. అందుకనే 295A అని చెప్పి వాళ్ళు దాని కింద ఆర్టికల్ కింద కోట్ చేస్తున్నారు. సో నాకు ఉన్న అనుభవం మీద నా ఉద్దేశం ఏంటంటే రేపు తీర్పు రాకపోతే ఎన్నికలు అనేది నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మధ్యలో ఏదైనా ఆర్డర్ వస్తే దాని ప్రకారం ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు గివ్ 42% అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో గెలిచారు, ఆల్ ద వే అభిషేక్ సింఘ్ని ఇక్కడ తీసుకొచ్చారు. అభిషేక్ సింఘ్ గారు మాకు 1 or 2 years సీనియర్ ఇన్ మా లా ఫ్యాకల్టీలో. ఆయన కాంగ్రెస్ కి చాలా కంకణబద్ధుడై వ్యవహరిస్తుంటాడు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇండియాలో కల్లా ఫస్ట్ రిజర్వేషన్లు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇదని చెప్పి చూపించేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా లోతుకు పోయి చెప్పాలంటే బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అక్కడ దీన్ని వాడుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంది. బీహార్ ఎలక్షన్ అనేది రాబోయే రోజుల్లో దేశ భవితని దేశ చరిత్రని మార్చే అవకాశం ఉంది. అక్కడ నితీష్ కుమార్ అక్కడ ఓడిపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరగబోతుందో చాలా మంది ఆలోచిస్తున్నారు. తెలంగాణ కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో. సో నితీష్ కుమార్ అక్కడ గెలిస్తే తెలంగాణలో ఏం జరగబోతుందని చాలా మంది ఆసక్తికరంగా రాజకీయంగా కూడా చూస్తున్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ గారు అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే చాలా స్ట్రాంగ్ అయిపోతారు. బీజేపీ గాని నితీష్ కుమార్ పార్టీ గాని ఉత్తరప్రదేశ్ లో గాని స్ట్రాంగ్ అయిపోతారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో అంటే అవకాశం ఎక్కువ ఉంది బీజేపీకి. ఈ పరిస్థితుల్లో రేపు రాబోయే తీర్పు లేదా రేపు రాబోయే నోటిఫికేషన్, ఈ రెండిట్లో ఏదైనా కూడా చాలా ఆసక్తికరంగా చాలా తీవ్రంగా అందరూ చూస్తున్నారు మీరు అన్నట్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
వెల్కమ్ అమ్మ, నమస్తే. సో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్కి సంబంధించి సస్పెన్స్ అనేది అంతే కొనసాగుతోంది. ఆసక్తికరంగా ఉంది. ముందు నుంచి కూడా తర్జన భర్జనలు అయ్యాయి, వాదోపవాదాలు ఇవన్నీ కొనసాగినప్పటికీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆమోదించిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ ఎందుకని పెండింగ్లో ఉంచింది అనేటువంటి ఒక మాట. మనతో పాటు రాజేష్ కుమార్ గారు అడ్వకేట్ జాయిన్ అవుతున్నారు. రాజేష్ గారు, ఇవాళ ఎట్లా జరిగినాయి వాదనలు? 42% రిజర్వేషన్ సాధ్యమా కాదా? యాక్చువల్గా ఈ రోజు హైకోర్టులో జరిగిన వాదోపవాదాలు పరిశీలించినట్టయితే 42% రిజర్వేషన్ హైకోర్టు అనేది స్టే ఇవ్వడానికి నిరాకరించిందండి. కానీ 42% సాధ్యమా కాదా, అది లీగల్ గా యాజ్ పర్ ప్రొసీజర్ ఉందా లేదా అనే దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. దాని మీద ఎలాంటి ఒపీనియన్ తీసుకోలేదు. బట్ ప్రజెంట్ ఎలక్షన్స్ కి అయితే అంటే అది విరుద్ధమా చట్ట ప్రకారం ఉందా తేల్చలేదు. కానీ రేపు జరిగే ఎలక్షన్స్ కి మాత్రము అది నోటిఫికేషన్ ఎలాంటి స్టే ఇవ్వడానికి కుదరదని అభిప్రాయపడింది. కానీ ఎలాంటి ఎలక్షన్స్ కైనా రిజర్వేషన్స్ కైనా ఎలాంటి సంబంధం లేదండి. ఎలక్షన్స్ కి రేపు జరిగే ఎలక్షన్స్ కి రిజర్వేషన్స్ కి ఆల్రెడీ సంబంధం లేదు. అది ఒకవేళ రిజర్వేషన్స్ కిందికి మీదికి అయినాయి అంటే డెఫినెట్ గా మనకు రేపొద్దున మళ్ళీ దాని పర్యావరణాలు 100% ఉంటాయి యాక్చువల్ గా. కానీ స్టేకి చాలా మంది ఇంప్లీట్ చేశారు, కొన్ని స్టేకి అయితే నిరాకరించారు. కొన్ని బీచ్ సంఘాలు అయితే ఇంప్లీట్ పిటిషన్స్ రిజర్వేషన్స్ కి మద్దతుగా అయితే వేయడం జరిగింది. డెఫినెట్ గా ఈ ఆర్డర్ మీద మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది రేపు ఎల్లుండి. అది చూడాలి ఒకసారి మళ్ళీ వీళ్ళు ఏమంటారో ఈ ఆర్డర్ మీద. ఇంతకుముందు మొన్ననేమో సుప్రీంకోర్టులో చేసినప్పుడేమో వితౌట్ అప్రోచింగ్ హైకోర్ట్ అండ్ పెండింగ్. ఇప్పుడు హైకోర్టు ఒక డిసిజన్ తీసుకుంది కాబట్టి ఈ డిసిజన్ ని స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఈ ట్రిపుల్ టెస్ట్ అనేది చాలా మంది మాట్లాడుతున్నారు సార్. ఈ ట్రిపుల్ టెస్ట్ కి సంబంధించి ఏం నడిచింది? ఇవాళ కోర్టులో వాదనలో భాగంగా ట్రిపుల్ టెస్ట్ కి సంబంధించి కూడా మాట్లాడారు కదా. ఎస్ అండి. ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ అంటే మీరు ఏ ఉద్దేశం మీద మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఇదంతా ఏమీ జరగకుండానే వీళ్ళు రిజర్వేషన్ ఆర్ జీవోకి వెళ్లారు అనేది కూడా పెద్ద వాదన కదా, పిటిషనర్ల యొక్క వాదన. ఎస్ నేను అదే అంటున్నాండి. యాక్చువల్లీ జీవో అనేది రిజర్వేషన్స్ కి కాకుండా చట్టంలో ఇంకా కొన్ని మనకు వెసులుబాట్లు అయితే ఉన్నాయి. లైక్ ఆర్డినెన్స్ కానీ, చట్టం కానీ, యాక్ట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు జయలలిత గారు తమిళనాడు నుంచి 50% అబో రిజర్వేషన్స్ క్రాస్ అయినప్పుడు అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పర్మిషన్ క్యాబినెట్ కౌన్సిల్ పార్లమెంట్ లో పెట్టి అది ఒక చట్టంగా తీసుకురావడం జరిగింది. అవును, అది ఒప్పించి చేసుకున్నారు. కానీ ఇక్కడ అట్లాంటివి ఏం లేవు. తనకున్న పరిణామంలో మామూలుగా స్టేట్ గవర్నమెంట్ మాక్సిమం ఏం ఇష్యూ చేయగలుగుతారంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేయగలుగుతారు. దట్ ఈస్ కాల్డ్ జీవో నెంబర్ 9. కానీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఒక చట్టం తేవాలంటే స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పటికీ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే చట్టరీత్యా రూపం దాల్స్తుంది. అదర్వైజ్ ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకురావచ్చు. ఈ ఆర్డినెన్స్ ప్లస్ చట్టం చేయకుండా ఒక జీవో మీద నేను మొత్తం ఎలక్షన్స్ నడిపిస్తా అంటే కూడా అది హైకోర్టు దీని మీద డిసిషన్ తీసుకోకుండా ఎలక్షన్స్ మాత్రం వాయిదా వేయడానికి కుదరదు అని చెప్పిందండి. దీని మీద డిసిషన్ నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ హీరింగ్స్ లో ఉంటుంది. ఇప్పుడు రేపు వాదనలు మరోసారి జరగబోతున్నాయి కాబట్టి, విచారణ మరోసారి జరగబోతుంది కాబట్టి రేపేమన్నా తీర్పు వచ్చే అవకాశం ఉందా అండి? చూడాలండి. ఇప్పుడు రేపు ఈ 42% దాని మీద మళ్ళీ విచారణలు ఉన్నాయి కాబట్టి లెట్ ద ఎలక్షన్ నోటిఫికేషన్ విల్ కమ్. దాని అవుట్కమ్ అనేది అంటే ఈవెన్ దో కేసు పెండింగ్ ఉన్నాను మీరు ఇచ్చుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ రేపు పొద్దున ఒకవేళ 42% లీగల్ గా లేకుండా ఉంటే డెఫినెట్ గా ఈ ఎలక్షన్స్ లో ఎవరైతే విన్ అవుతారో దానికి కూడా మళ్ళీ పర్యవసానాలు ఉంటాయి. ఓకే, ఒకవేళ ఎలక్షన్స్ జరిగినా మళ్ళీ ఫలితం కూడా ఆపొచ్చు. ఆపొచ్చు అంటే పర్యవసానాలు ఉంటాయి. సబ్జెక్ట్ టు కండిషన్స్ అంటారు లీగల్ టర్మినాలజీలో. సబ్జెక్ట్ టు కండిషన్స్ అనేవి ఉంటాయి కొన్ని. పెద్ద డైలమాలో అయితే పెట్టేశారు, రైట్? అంతేనా సార్? డైలమా అంటే డైలమా ఏం లేదండి. ఎలక్షన్స్ కి నేను అదే చెప్తున్నాను, ఎలక్షన్స్ కి రిజర్వేషన్స్ కి ఆల్రెడీ సంబంధం లేదు. స్టేట్ గవర్నమెంట్ జీవో చట్టం అనేది ఇక్కడ ఏంటంటే మామూలుగా ఒక చట్టం అనేది ఇంపార్టెంట్ రాదర్ దెన్ జీవో. యాక్ట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ జీవో. జీవోలో కూడా 2 రకాలు ఉంటాయి. జీవో ఎంఎస్ ఉంటుంది, జీవో ఆర్టీ ఉంటుంది. రెగ్యులర్ జీవో
జీవో ఎంఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ జీవో ఆర్టీ ఓకే అట్లా ఉంటాయి కాబట్టి సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్ దిస్ 42% రిజర్వేషన్ ఆఫ్ ద ఓబీసీ. ఎస్ సార్. సార్ విచారణ జరిగినప్పుడు ప్రభుత్వం తరఫున నిజంగానే గట్టిగానే వాదనలు వినిపించారా? అవునండి, ప్రభుత్వం సీనియర్ అడ్వకేట్ ఢిల్లీ నుంచి పిలిపించే వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ ద హానరబుల్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ టేకెన్ దిస్ ఒపీనియన్. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. వెల్కమ్. సో ఈ సస్పెన్స్ అనేది కంటిన్యూ అవ్వబోతోంది. యాక్చువల్గా నోటిఫికేషన్ అయితే రేపు రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ 2 డిఫరెంట్ ఎంటిటీస్ కనిపిస్తున్నాయి. ఒక ఎలక్షన్స్ కమిషన్ అనేది కనిపిస్తుంది, ఇంకొకటి కోర్టులు అనేవి కనిపిస్తున్నాయి, మధ్యలో రాజ్యాంగం కూడా ఉంది. కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తోంది, 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పిన తర్వాత ఒక క్యాప్ని అక్కడ పరిమితిని విధించిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి 42% కనుక యాడ్ చేస్తే అది 50%కి మించిపోతోంది అనేది ఒక వాదన అయితే, అసలు రాజ్యాంగంలోనే 50% అనేటువంటి ఒక మాటకి నిర్వచనం సరిగా లేదు అనేది అభిషేక్ మను సింఘ్వి చేసినటువంటి వాదనలో సారాంశం. కాబట్టి ఏం జరగబోతోంది అనేది క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. రేపు విచారణ జరిగిన తర్వాత నిజంగా ఒక డిసిషన్ వస్తుంది అనుకుంటున్నారా? రేపు విచారణ జరిగిన తర్వాత కవిత గారు ఎగ్జాక్ట్లీ ఆ ఇద్దరు అడ్వకేట్స్ చెప్పినటువంటి మాట కూడా అదే. కాబట్టి యాక్చువల్ గా ఒకవేళ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నోటిఫికేషన్ రావచ్చు, రాకపోవచ్చు, కంటిన్యూ అవ్వచ్చు, కంటిన్యూ అవ్వకపోవచ్చు అనేది ఒక వాదన అయితే, ఇంకొక వాదన కూడా యాక్చువల్ గా ఎలక్షన్ జరిగిన తర్వాత రిజల్ట్స్ ని మాత్రం అక్కడ విత్ హెల్డ్ లో ఉంచొచ్చు అనేటువంటి ఇంకొక వాదన కూడా ఉంది. ఏం జరుగుతుంది అనేది ఇప్పటికైతే ఒక బీసీలకి సంబంధించి మేము చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాము అనేటువంటి వాదన ప్రభుత్వం తరఫున చేస్తున్నప్పుడు అది కేవలం మోసం చేయడానికి మాత్రమే అనేది పిటిషనర్ల తరఫున నుంచి వచ్చినటువంటి వాదన, ప్రతిపక్షాలు కూడా చెప్తున్నటువంటి మాట అదే. కాబట్టి సో బీసీలో అనేది ముందు నుంచి కూడా ఒక హైడ్ అండ్ సీక్ గేమ్ లాగా ముందు నుంచి జరుగుతోంది, ఒక హై డ్రామా అనేది కొనసాగుతూ వస్తుంది. కాబట్టి మరొక రోజు పోస్ట్పోన్ అయింది. ఇది కేవలం రేపటికి కంక్లూజన్ అనేది వస్తుందా, ఒక ఫైనల్ వర్డిక్ట్ అనేది వస్తుందా, లేకపోతే అడ్వకేట్స్ చెప్తున్నట్టుగా మళ్ళీ సుప్రీంకోర్టు గడపని తట్టుతారా అనేది కూడా ఇంకొక మాట. ఎస్, ఎగ్జాక్ట్లీ, మోస్ట్లీ అయితే అదే జరగొచ్చు అనేది కూడా చెప్తూ ఉన్నారు. అడ్వకేట్స్ చెప్తున్నారు కాబట్టి మేబీ ఇది కొనసాగుతుందనే అనిపిస్తోంది. ఒక కంక్లూజన్ అయితే ఇప్పుడే రాకపోవచ్చు. సో ఒక ఎడతెగని ఒక ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతోంది. 42% రిజర్వేషన్ ని కనుక తెలంగాణలో అమలు చేస్తే మేము దేశవ్యాప్తంగా దాన్ని వర్తించేలా చేస్తాం మేము వచ్చిన తర్వాత అనేటువంటి మాటని కాంగ్రెస్ పదే చెప్తోంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ రాబోతున్నటువంటి కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రమే కాదు, రాబోయేటువంటి ఉప ఎన్నికలు కావచ్చు, బీహార్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా కావచ్చు, ఒక టర్నింగ్ పాయింట్ లాగా కాబోతోంది. బట్ తెలంగాణ హైకోర్టు ఏం చెప్పబోతోంది అదే క్రూషియల్ పాయింట్ ఇక్కడ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.